హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఉగాది మరియు రంజాన్ పండుగ కానుక ప్రకటించిన సీఎం. సంబరాల్లో ఉద్యోగ పెన్షనర్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇప్పుడిప్పుడే ఒక అత్యంత సంచలనమైన మరియు శుభవార్త అందింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల కష్టాలను తెలిసిన నాయకుడిగా వారి పాలిట ఒక నిజమైన ఆపద్బాంధవుడిలాగా అయితే నిలుస్తున్నారు. ముఖ్యంగా రాబోయే తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పండుగను మరియు ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగను పురస్కరించుకొని ఉద్యోగులందరికీ ఒక అద్భుతమైన పండుగ కానుకనైతే ప్రకటించబోతున్నారు. సో, ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, పండుగ సమయాల్లో ఉద్యోగుల కుటుంబాల్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వారు సంతోషంగా వేడుకలను జరుపుకోవాలి అనేదే దీనివల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు వారి ఇళ్లలో సంబరాలు, వారి మొఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అత్యున్నత నిర్ణయ అధికార సంస్థ అయినటువంటి మంత్రివర్గ క్యాబినెట్ సమావేశం ఈ నెల 13వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే జరుగుతోంది. ఈ సమావేశం అనేది కేవలం ఒక సాధారణ పరిపాలన పరమైనటువంటి భేటీ మాత్రమే కాదు. ఇది రాష్ట్ర భవిష్యత్తును మరియు ముఖ్యంగా ఉద్యోగుల సంక్షేమాన్ని నిర్దేశించే ఒక కీలక ఘట్టం. ఇది లక్షలాది మంది ఉద్యోగ మరియు పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులను, వారి దైనందిన జీవన ప్రమాణాలను నేరుగా ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన వేదికగా అయితే నిలవబోతోంది. ప్రభుత్వం తీసుకోబోయే ప్రతి చిన్న నిర్ణయం కూడా నేరుగా ఉద్యోగుల జేబులపై మరియు వారి కుటుంబ భవిష్యత్తుపై, ప్రణాళికలపై ఎంతో సానుకూల ప్రభావం చూపుతుంది. అందుకే ఈ సమావేశంపై రాష్ట్ర వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుత తరుణంలో ఉద్యోగులకు రాబోయే రోజుల్లో కరువు భత్యం డీఏ అనేది అత్యంత ప్రధానమైన అంశం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జూలై 2024 కాలానికి సంబంధించి తమ ఉద్యోగులకు 3% డీఏను ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి అనుగుణంగా తన వాటాగా 2.73%ను అధికారికంగా ప్రకటించడానికి అన్నీ సిద్ధం చేసింది. ఈ డీఏ పెంపనేది కేవలం అంకెల్లో పెరుగుదల మాత్రమే కాదండి. ఇది ఉద్యోగుల ప్రాథమిక వేతనంపై లెక్కించబడే ఒక అదనపు ఆదాయ వనరుగా అయితే పరిగణించాలి. దీనిని మరింత వివరంగా అర్థం చేసుకోవాలంటే, ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం రూ. 30,000 అనుకున్నట్లయితే ఈ 2.73% పెంపు ద్వారా అతనికి ప్రతి నెల అదనంగా సుమారు రూ. 819 నగదు లభిస్తుంది. ఇది చూడటానికి సామాన్యమైన మొత్తంగా అనిపించినప్పటికీ సుదీర్ఘ కాలంలో, అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు పెన్షన్ లెక్కింపులో ఇది సగటు ఉద్యోగికి ఒక కొండంత అండలాగైతే నిలుస్తుంది. మరి ఈ పెంపును పెండింగ్‌లో పెట్టకుండా రాబోయే మార్చి నెల జీతంతో కలిపి నేరుగా ఉద్యోగుల చేతికి అందించేలాగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేస్తోంది. మరి ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బకాయిల విషయానికొస్తే, ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తోంది. పాత బకాయిల నిధులను ఒకేసారి విడుదల చేస్తే ఖజానాపై భారం పడే అవకాశం ఉన్నందున వాటిని 3 లేదా 4 విడతల్లో నేరుగా ఉజ్వల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేలాగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపు మరియు ఇతర జీవన వ్యయాల దృష్ట్యా ఈ డీఏ పెంపనేది ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడే ఒక బలమైన రక్షక కవచంలా పనిచేస్తుంది. పెరిగిన ఖర్చుల నుండి సామాన్య ఉద్యోగికి ఈ యొక్క నిర్ణయం కాపాడుతుంది. సో, పెరుగుతున్న ధరల దృష్ట్యా. మరోవైపు గతంలో సంక్రాంతి కానుకగా ప్రభుత్వం సుమారుగా రూ. 1,100,00,00,000 డీఏ బకాయిల నిధులుగా ఇప్పటికే విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సాంకేతిక సమస్యల వల్ల లేదా బ్యాంకింగ్ సర్వర్ ఎర్రర్ వల్ల కానీ, అలాగే సేఫ్ఎంఎస్ ప్రక్రియలో తలెత్తిన కొన్ని లోపాల కారణంగా చాలామంది ఉద్యోగుల ఖాతాల్లో ఈ డబ్బు ఇంకా జమ కాలేదు. ఈ పెండింగ్ మొత్తాలను గమనించిన ముఖ్యమంత్రి గారు మార్చి 15వ తేదీ నుంచి
ఈ నెలాఖరులోపు ఖచ్చితంగా అందరి ఖాతాల్లోనూ వారి వారి డబ్బులు పడేలాగా చూడాలని అధికారులను కఠినంగా ఆదేశించారు. ఏ ఒక్క ఉద్యోగి కూడా తన హక్కుగా రావాల్సిన డబ్బు కోసం కార్యాలయాల చుట్టూ కూడదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. అందుకే డీడీఓలు తమ పరిధిలోని పెండింగ్ బిల్లుల వివరాలను మరొకసారి క్షుణ్ణంగా సరిచూసుకొని వెంటనే రీసబ్మిట్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. కేవలం ఇటీవలి బకాయిలే కాకుండా 2018 నాటి పాత బకాయిలు ఏమైనా పెండింగ్‌లో ఉంటే వాటిని కూడా ఈ విడతలోనే పరిష్కరించి ఉద్యోగులకు ఊరటనివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలు మరియు వేగవంతమైన చర్యలు రాబోయే ఉగాది మరియు రంజాన్ పండుగల వేళ రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ కుటుంబాల్లో కొత్త వెలుగులు అయితే నింపబోతూ ఉన్నాయి. ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఈ చొరవ పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది నిజంగా ఉద్యోగులందరికీ ఒక పెద్ద పండుగ కంటే తక్కువేమీ కాదు అనేది చెప్పవచ్చు.